లాస్ట్ లో బుక్ రీడింగ్ అయిపోయిన తర్వాత సులోచన గారు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా అండి. జై బాబా అండి మేడం. జై బాబా అండి. జ్యోతి మేడం గారు అవతార్ మెహర్ బాబాకి జీ. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ భవభయభంజన పరమ పావన, భవభయభంజన పరమ పావన ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి. హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపుము ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ. థ్యాంక్ యూ అండి జ్యోతి మేడం గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది. జై బాబా, అందరికీ జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో శ్రీనివాసరావు గారు ఈ సమావేశాన్ని ఆరంభం చేశారు. ఆయనకి అనేక ధన్యవాదాలు. జై బాబాలు. మనం ఈరోజు అంటే మనం లాస్ట్ 2-3 రోజుల్లో 2-3 సార్లు మనం ఉత్తమోత్తమ జీవితం అంటే బాబా లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అనే పుస్తకంలోని కొన్ని అంశాలను మనం చదువుకుంటున్నాము. బాబా ఉత్తమోత్తమ జీవితం ఏంటంటే ప్రేమతో జీవితాన్ని గురించి మనం బాగా అర్థం చేసుకొని అందులో వచ్చే ఒడిదుడుకులు తట్టుకుంటూ ప్రేమతో ప్రేమతో దానికి అంటకుండా కలిపితే ఆ జీవితం ఉత్తమోత్తమ జీవితం అనేసి బాబా చెప్పారు. తర్వాత ఇంతవరకు మనం భగవంతుడి యొక్క ఏంటి, భగవంతుడి యొక్క పని ఏంటి, ఆయన చెప్పారు కదా, పాపులు నాకు అప్పులు, సాధువులు నా ఆస్తులు, ఆ పాపుల్ని మళ్ళా తిరిగి సాధువులుగా చేయడమే నా యొక్క కర్తవ్యం, అందుకే నేను దిగి వచ్చానని చెప్పారు బాబా. తర్వాత నిజమైన బహుమానం ఏంటంటే ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు ఇద్దరూ కూడా మర్చిపోవాలన్నమాట. అలా మర్చిపోకపోతే అదొక అప్పుగా మనకి ఎవరైనా మనకి బహుమానం వచ్చారంటే బాబాయ్ వాళ్ళకి ఎప్పుడు తిరిగి ఇచ్చేస్తాము అన్నట్టు అదొక దీనిగా మనకి అదొక భారంగా అయిపోతుంది. అందుకని నిజమైన బహుమానం ఏంటంటే ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు ఇద్దరు కూడా దాని గురించి మర్చిపోవాలి. అలాగే తర్వాత భగవంతుడు అంటే ఏంటి, మానవుడు దైవీ మానవుడికి ముగ్గురికి ఉండే వ్యత్యాసం ఏంటో చెప్పారు. తర్వాత సద్గురు యొక్క పని మనం చదువుకున్నాము. సద్గురు మనం చివరికి మన లక్ష్యానికి చేరాలంటే 7 భూమికలు దాటిన తర్వాత కూడా మనం ఆ సద్గురువు లేకపోతే అవతారుని యొక్క సహాయం లేదంటే మనం మోక్షాన్ని పొందలేమని, భగవంతుల్లో ఐక్యం అవ్వలేమని చెప్పారు. తర్వాత శిష్యుడు సరైన శిష్యుడి యొక్క లక్షణాలు ఏంటి అనేసి కూడా అది కూడా మనం చదువుకున్నాం. ఈరోజు దీంట్లో వచ్చామంటే ఈరోజు టాపిక్ ఏంటంటే ఆత్మ, అహంకారం మరియు బంధనాలు.
ఈ అహంకారం అనేది ఎలా వస్తుంది ఆత్మకి, అది ఎలాగ బంధనాన్ని కలిగిస్తుంది అనేసి బాబా ఇందులో చెప్పారు. మానసిక సంస్కారాల గొడుగు. వాస్తవానికి సాధకుని నుండి భగవంతుడు దూరంగా లేడు, లేదా ఆయనను చూడడం కూడా అసాధ్యం కాదు. ఆయన సూర్యుని లాంటి వాడు. అతడు నిరంతరం నీ పైననే ప్రకాశిస్తూ ఉంటాడు. నీవే నీ తలపైన విభిన్నమైన మానసిక సంస్కారాల ముద్రలు గొడుగును పట్టుకొని ఉన్నావు. ఆ గొడుగే ఆయనను నీవు చూడకుండా నీ దృష్టికి దాచి ఉంచింది. నీవు ఆ గొడుగును తొలగిస్తే చాలు, సూర్యుడు అక్కడే నీకు కనబడతాడు. నీవు ఆయన్ని చూడగలవు. ఆయన ఎక్కడి నుంచో తీసుకొని రావాల్సిన పని లేదు. కానీ గొడుగు లాంటి అంత చిన్న అల్పమైన వస్తువు నిన్ను అంత బ్రహ్మాండమైన సూర్యుడు లాంటి సత్యాన్ని చూడకుండా నిరోధించింది. దీంట్లో బాబా ఏం చెప్తున్నారంటే, మనకి భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, అతను ఇప్పుడు ఉన్నాడు, రేపు ఉంటాడు కూడా అని. కానీ మనం ఆయన్ని ఎందుకు చూడలేకపోతున్నాం అంటే సారీ, మన యొక్క మానసిక సంస్కారాల వల్ల మన మన అదేమన్నా గొడుగులాగా అయిపోయిందా మన మానసిక సంస్కారం. ఇప్పుడు గొడుగు వేసుకొని మనం సూర్యరశ్మిలో వెళ్తుంటే సూర్యుడిని చూడలేం కదా. ఆ గొడుగు ఎంతవరకు ఉందో అంతవరకు నీడే మనకు ఉంటుంది, సూర్యుడు మనకు కనిపించడు. అలాగే ఈ మానసిక సంస్కారాల ప్రభావం వల్ల అదొక గొడుగులాగా పనిచేసి మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది, భగవంతుడిని చూడకుండా చేస్తుంది అనేసి చెప్తున్నారు. వేరుగా ఉండే అహంకారపు అజ్ఞానం. నెక్స్ట్ హెడ్డింగ్. ఏదైనా ఆలోచన, అనుభూతి లేదా చర్య ఏదైనా వేరైన అహంకారపు చిహ్నాన్ని సూచిస్తుందో అది అయుక్తమైన అజ్ఞానం నుండి వెలువడినదే. అజ్ఞానం చక్కగా పైన ధరించే లేదా ధరించకుండా ఉండే ఒక కోటు లాంటి రూపం కాదు, అది బంధించే అజ్ఞానం. ఆత్మను ఉపశమనం లేని అధమ స్థాయికి చెందిన బాధలకు గురి చేసేదే ఈ అజ్ఞానం. అది అవశ్యంగా భౌతిక దేహపు బాధయ్యే కానక్కర్లేదు, కానీ ఎప్పుడూ తప్పనిసరిగా ఆ బాధ జీవాత్మకే. సత్యద్రోహం వల్ల ఏర్పడినదే అజ్ఞానం. అందువల్ల అది ఒక రకంగా ఆత్మద్రోహమే. మనకి ఈ అజ్ఞానం అనేది దేనివల్ల వస్తుంది? అహంకారం. మన యొక్క అహంకారం, అహము అనే నేను, నాకు అన్నీ తెలుసు అనేదే నాది, ఇదంతా అహంకారం యొక్క చిహ్నాలు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అజ్ఞానం వస్తుంది, అసలైన విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇది సత్య విషయాన్ని, అసలైన సత్య పదార్థాన్ని మనం అంటే భగవంతుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ అజ్ఞానం ఏంటంటే అది మామూలుగా బంధిస్తుంది అనమాట. అది మామూలుగా ఏదో వేసుకుని కోట్లాగా పైనే ఉంటుంది, అది పోతుంది కాదు. అది ఉండడం వల్ల ఏమవుతుంది, మన ఆత్మకు కూడా బాధలకి గురి చేస్తుంది అనమాట. అంటే ఆత్మకి బాధలకు గురి చేస్తుందంటే మన ఎప్పుడు కూడా మనం ఈ జీవాత్మకి బాధ, ఇప్పుడు దేహానికి బాధ కలిగినా లేకపోతే మానసికంగా బాధ కలిగినా కూడా అది మన ఆత్మకే కదా బాధ, ఆత్మకే బాధగా ఉంటుంది కదా. అందువల్ల ఈ సత్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల, ఈ అహంకారపు అజ్ఞానం వల్ల మనం సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల మనం అది ఆత్మకి మనం ద్రోహం చేసినట్టే అవుతుంది. అంటే ఆత్మని సరి అయిన ఆత్మని బాధలకి గురి చేసి, అదేంటంటే భౌతిక దేహ బాధ కూడా, లేకపోతే ఇన్నర్ కూడా బాధపడుతూ ఉంటాం అనమాట. అందువల్ల ఈ అహంకారం అనేది ఏంటంటే మామూలుగా ఎప్పుడో ఏదో వైరాగ్యం వచ్చినప్పుడు, ఎప్పుడో చూసారా శ్మశాన వైరాగ్యం అంటారు. అలా వైరాగ్యం వచ్చినప్పుడు ఏం జీవితం ఇది, ఇలాగ మనం ఏం తప్పులు అవి చేయకూడదు, మనం ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, మన జీవితం మంచిగా నడుపుకోవాలి, లేదంటే ఎందుకు వచ్చిన జీవితం, అలాగా 2 రకాలుగా మనకి అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదేంటి ఆలోచనలు రావడం వల్ల, ఈ అజ్ఞానం వల్ల ఇలాంటివి ఆలోచనలు రావడం వల్ల ఏమవుతుంది, మన ఆత్మకి ప్రేమ యొక్క సౌందర్యాన్ని, వినోదాన్ని, స్వేచ్ఛను, చైతన్యవంతమైన దివ్యత్వాన్ని మరియు నిజమైన ఆత్మసిద్ధి లేకుండా అడ్డుకుంటుంది. అసలు యాక్చువల్గా ఆత్మ అనేది ప్రేమ స్వరూపం అన్నమాట. ఆత్మకి సౌందర్యం ఉంది, వినోదం ఉంది, స్వేచ్ఛ కూడా ఉంది, తర్వాత ఒక దివ్యత్వం ఉంది. కానీ ఇవన్నీ లేకుండా కూడా మనకి ఈ అజ్ఞానం అనేది, ఈ అహంకారం వల్ల కలిగిన అజ్ఞానం మనకి వాటిని అన్నిటినీ కూడా ఆత్మకి లేకుండా అడ్డుకుంటుంది అనమాట. అది ఎలా అంటే పాదంలో ఆయన బాబా చెప్పారు,
అది పాదంలో గుచ్చుకొని పోయి ఉన్న ముళ్ళులాగా సత్యాన్ని పూర్తిగా అంగీకరించేదాకా, అంటే కాలిలోని ముళ్ళును శేషం లేకుండా తీసివేసేదాకా వేధిస్తూనే ఉంటుంది. అయితే ఈ అజ్ఞానం అనేది, ఈ అహంకారం అనేది ఎలా పోతుంది అని అంటే, మనం చూసారా, ముళ్ళుకి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుందనుకోండి, అది పూర్తిగా తీసేసే వరకు మనకు ఆ నొప్పి ఉంటూనే ఉంటుంది, తర్వాత అసౌకర్యంగా ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే పూర్తిగా తీసేసామో, కొంచెం కూడా లేకుండా తీసేసామో, అప్పుడు మన పాదం మళ్ళా మామూలుగా ఏ బాధ లేకుండా ఉంటుంది. అలాగే ఈ అజ్ఞానం అనే అహంకారం వల్ల కలిగిన అజ్ఞానం అంటే పూర్తిగా అహం అనమాట. అహం అనేది పోవాలి, ఈ అహంకారం అనేది పోవాలి. అందుకే బాబా అంటారు కదా, నేను అని పోతే నేను నాది అనే ఈ యొక్క అహంకారం పోగొట్టుకుంటేనే గాని భగవంతుడిని నువ్వు చేరలేవు. అందుకని ఆ అహంకారాన్ని పూర్తిగా తీసేయాలి. ఏ కొంచెం అవశేషం ఉన్నా కూడా కాళ్ళలో ముళ్ళెలాగా మనకు బాధిస్తుందో అలాగే మనకి ఈ అహం కూడా బాధిస్తుందని బాబా చెప్తున్నారు. తర్వాత పొరపాటైన దృష్టి, అంటే మన దృష్టి లోపం వల్ల, మనం చూసే విధానం వల్ల పొరపాటైన దృష్టి పొరపాటైన ఫలితాన్నే కలిగిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, లేదని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటను మనం పొరపాటుగా మనం అది తీసుకుంటే అది మనకి పొరపాటు మనకి వాళ్ళ మీద, ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళ మీద మనకి ద్వేషం కలుగుతుంది. అలా కాకుండా అదే మంచిగా మనం దాంట్లో ఉండే అర్థాన్ని మంచిగా అర్థం చేసుకున్నట్టయితే ఆ యొక్క పొరపాటు రాదనమాట. అందువల్ల మనం మన దృష్టికోణం వల్లే మనకి ఏదైనా సరే అలాగా కనిపిస్తుంది అంటున్నారు బాబా. ఒక్కటైన సత్యం దానికి కేవలం ఒక్క వ్యక్తీకరణ కోసమే ఉద్దేశింపబడినది కాదు భావించడం తప్పు. ప్రతి ఒక్క వ్యక్తీకరణ కూడా ఆ ఒక్క సత్యం కోసం ఉద్దేశించబడినది అనే భావన చాలా సరి అయినది. సత్యాన్ని ఎంచి తెలుసుకోవడానికి అహంకారపూరితమైన ఉద్దేశం విడిచిపెట్టబట్టాలని దీని అర్థం. భగవంతుడు ఒక రూపం కోసం గాని లేదా ఒక మతం కోసం గాని ఉండడు. అన్ని రూపాలు, అన్ని మతాలు భగవంతుడి కోసమే ఉంటాయి. ఎప్పుడూ కూడా సత్య పదార్థం సత్యం. తెలుపు ఉన్నదనుకోండి, తెలుపు రంగు, ఆ తెలుపు రంగే, అది దాని యొక్క యథార్థ స్వభావం అదే, తెలుపే. కానీ ఒక ఒక చూసే మనిషి దృష్టికోణం వల్ల అది ఒక్కోసారి కొంతమందికి అది మనకి కొంచెం లైట్ గోధుమ రంగులాగా కనిపిస్తుంది, లేకపోతే ఇంకో రకంగా కనిపిస్తుంది. అంటే మనం ఆ దృష్టికోణం ఎందుకు అలా అవుతుందంటే మన యొక్క అహంకారం వల్ల అది ఆ దృష్టి మనం చూసే ఆ దృష్టి మనకి పొరపాటుగా మనకి చూపిస్తుంది అనమాట ఏదైనా ఒక విషయాన్ని. ఒకళ్ళు ఉన్నారు మనకి, చాలా మంచిగానే పాపం ప్రేమగానే మనతోటి మాట్లాడతారు, కానీ మనం ఏం చేస్తాం, ఒక్కోసారి వాళ్ళ మీద మనకి ఏదైనా దృష్టికోణం, అంటే వీడు ఇలాంటి వాడు ఇలాగా అనే ఏదైనా కొంచెం పొరపాటైన దృష్టిగా ఉంది అంటే వాడి గురించి మనకి మనకి అలాంటి ఆలోచన ఉన్నది అంటే వాడు ఏం మాట్లాడినా కూడా తప్పులాగే అనిపిస్తుంటుంటుంది అనమాట. అందుకని అసలైన సత్యం ఏంటంటే ఆ సత్యం సత్యమే, అది ఎవరు మార్చలేరు. మనం కాదన్నా కూడా తెలుపు రంగే అది, అది అందరికీ తెలుపు రంగే. కానీ ఒక్కొక్కళ్ళ చూసే విధానాన్ని బట్టి ఆ తెలుపు రంగు వేరేగా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అందుకని సత్యం ఎప్పుడూ కూడా ఒకటే సత్యం. భగవంతుడు ఒక రూపం గురించి కానీ ఒక మతం గురించి కానీ పుట్టలేదు. భగవంతుడు ఒక్కడే. అన్ని మతాలు అన్ని అన్ని ఎవరెవరి విశ్వాసాలు ఉన్నాయంటే అందరూ కూడా భగవంతుడు ఒక్కడే అని చెప్తున్నారు. ఆ భగవంతుడు అందుకే ఒక రూపం గురించి కానీ ఒక మతం గురించి కానీ కాదు, అన్ని రూపాలు అన్ని మతాలు భగవంతుని కోసం ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మతాలన్నవి రూపాలన్నవి ఎవరు ఏర్పరచుకున్నాం? మనం మానవులు ఏర్పరచుకున్నాం అనమాట. మనం ఒక్కొక్క రూపాన్ని, అంటే రాముడు, కృష్ణుడు, యేసు, మహమ్మద్, ఇవన్నీ రూపాలు మనం మనం వాటిని మనం అంటే వాటిని వాటిని చూసి మనం సరదా పడుతూ ఈ రూపం మనకి, ఈ రూపం వల్ల మనకి కొంచెం ధ్యానం అవుతుంది అని ఒకళ్ళు రాముణ్ణి, ఒకళ్ళు కృష్ణుణ్ణి, ఒకళ్ళు యేసుని, ఒకళ్ళు మహమ్మదుని చేశారు. కానీ అందరినీ చూస్తున్నారు. అలాగనే అన్ని మతాలు కూడా ఏర్పడ్డాయి. ఆ మతాలన్నీ కూడా మాత్రం ఏంటి చెప్తున్నాయి? భగవంతుడు ఒక్కడే అని చెప్తున్నాయి అన్నమాట. ఈ మతాలు, ఈ విశ్వాసాలు, ఇన్ని రూపాలు ఇవన్నీ దేని గురించి? మన పొరపాటైన దృష్టి గురించి. రాముడే గొప్ప, విష్ణువే గొప్ప, శివుడే గొప్ప అని ఎందుకు దెబ్బలాడుకుంటున్నాం మనం? అంటే మా దేవుడే గొప్ప అని ఎందుకు అనుకుంటున్నాం? అది మన దృష్టి లోపం వల్ల అది. అంతేగాని అతనిలో ఏమీ అలాంటి వ్యత్యాసాలు ఏమీ లేవు. అందరూ ఒకటే, అందరూ ఒక భగవంతుడే అని చెప్తున్నారు.
తర్వాత పరిమిత మనస్సు యొక్క సృష్టి, నెక్స్ట్ హెడ్డింగ్. మనం ఈ మనస్సు ఉన్నది ఏంటంటే అదొక పరిమితంగా ఉన్నదన్నమాట. దానికి బాగా విశాలంగా ఆలోచించే శక్తి లేదు. సకుంచిత మనస్సు అన్నమాట. మన మనస్సులన్నీ కూడా ఒక క్రమానికి సంస్కార జనిత నిర్ణయానికి లోనైన మనస్సు శక్తివంతమైన భ్రాంతిమయ ప్రపంచాన్ని కోరుకుని సృష్టిస్తుంది. ఈ మనస్సు అనేది దేనివల్ల ఏర్పడుతుంది? మన సంస్కారాలు. ఆ సంస్కారాలన్నీ తీసుకొస్తుంది అనమాట. మన స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఈ సంస్కారాల వల్ల వచ్చిన ఫలితమే మనస్సు లాగా క్యారీ చేసుకొని వెళ్తుంది అనమాట. ఎలాంటి సంస్కారాలు మనకున్నాయో ఆ సంస్కారాలను బట్టి మన మనస్సు కూడా అదే విధంగా ఆలోచిస్తుంది. అలాగే మనల్ని ఆలోచింపచేస్తుంది. అలాగే పొరపాటైన మార్గాల్లోకి మనల్ని తీసుకెళ్తుంది మనస్సే. దానిలో అది భ్రాంతిమయ ప్రపంచాన్ని, ఈ మనస్సు వల్ల మనం ఏమిటవుతుందంటే అసలు సత్యాన్ని తెలుసుకోలేకుండా ఈ మిథ్య, బాబా చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు ఇదంతా మిథ్య అని. దాన్నే మనం నిజం అనుకొని మన సంస్కారాల ప్రభావాన్ని బట్టి మనం అటువైపే దాన్నే కోరుకుంటున్నాం అనమాట. అందులోనే చిక్కుకొని పోయి మనం ఈ జన్మలు పునర్జన్మలు అన్నీ కూడా తీసుకుంటున్నాం అన్న సంగతి మనకి తెలుస్తుంది. అది మనస్సు అవిభాజ్యమైన సత్యాన్ని విభజిస్తుంది. అసలైన సత్యం ఒకటే. ఆ సత్యాన్ని మనం మనస్సు వల్ల మనం చూసే విధానం కూడా వేరవుతుంది. ఆ విధానం వేరడం వల్ల అది ఒకటి సత్యం, అసలైన సత్యాన్ని అదే చెప్పాను కదా, తెలుపు రంగు. ఆ తెలుపు రంగు మనం కొంచెం గోధుమ వర్ణంగా నాకు కనిపిస్తుంది. అంటే ఏంటి? నా సంస్కారాల ఫలితం వల్ల ఆ సత్యాన్ని నేను విభజించి వేరే రంగుగా మార్చేశాను అనమాట. అందుకని అసలైన సత్యాన్ని ఇది మోసం చేస్తుంది. అది నిశ్చయంగా నశించే ఒక రూపాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది. మనకి సంస్కారాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు మనకి బంధాలు కలుగుతాయి. తర్వాత ఒక నశించే రూపమే వస్తుంది. ఎందుకంటే ఈ సంస్కారాల వల్ల మనకి ఈ రూపం మారిపి మళ్ళీ ఇంకో రూపానికి వెళ్ళవలసి వస్తున్నాం. ఈ సంస్కారాలే కానీ పూర్తిగా నశించిపోతే ఇంక మనకి శరీరమే ఉండదు, చివరికి భగవత్ ఐక్యం కూడా వస్తుంది. అందుకని లాస్ట్ వరకు సంస్కారాలు నశించే వరకు మనస్సు నశించదు, మనస్సు నశించే వరకు మనకి భగవద్ ఐక్యత లభించదు అని చెప్తున్నారు. మరియు నిజానికి ప్రాముఖ్యత లేని అల్పమైన సాధనల ఘనతను చాటుకుంటుంది. అది శూన్యం పైన ఆధారభూతమైన సంతోషాన్ని, దుఃఖాన్ని అనుభవిస్తుంది. తద్వారా తన్ను తాను నిజమైన ఆనందం నుండి అవగాహన దూరం చేసుకుంటుంది. ఈ సంస్కారం వల్ల ఉన్నంత కాలం మనస్సు ఏం చేస్తుందంటే ఇక మిథ్యా ప్రపంచాన్నే మనదనుకొని ఇదే ఆనందం, ఇదే సుఖం, ఇక్కడే బాగుంది అని అనుకొని అలాగా అందులోనే ఉండిపోయి అసలైన ఆనందం ఏంటి? భగవంతుడు. అసలైన సత్యం భగవంతుడు. అతని నుంచి మనని దూరం చేస్తుంది అనమాట. ఎప్పుడైతే బాబా చెప్పారు కదా, మనోనాశం ఎప్పుడు సంభవిస్తుంది? ఈ సంస్కారాలన్నీ పోయిన తర్వాత అప్పుడు మనోనాశం పూర్తిగా సంభవిస్తుంది. ఆ మనోనాశం ఎప్పుడైతే సంభవించిందో అప్పుడు మనకి భగవత్ సాక్షాత్కారం కలుగుతుందని చెప్పారనమాట. భ్రాంతిమయమైన అవగాహనకు లోను గాని నిశ్చల చిత్తంతో జీవించాలంటే సంస్కారాల చేత నిర్ణయింపబడిన అహంకార పూరిత మనస్సు యొక్క స్థితిని గుర్తించడమే ఒక్కటే మార్గం. ఆ తర్వాత తప్పుదారి పట్టించే దాని నిర్బంధం నుండి విడుదల కావాలి. అంటే వీటన్నిటికీ అసలైన హీరో ఎవరు? మనకి సంస్కారాలు కలవడానికి, మనకి మనస్సు ఇలాగా తప్పుదారి పట్టించడానికి, ఈ పని చేయడానికి ఆ పని చేయడానికి తప్పుదారులు పట్టిస్తుంది. ఇదే మిథ్య అనుకుంటున్నాం ఈ ప్రపంచాన్నే. అది మన మనస్సు చెప్పినట్టే మనం నడుస్తున్నాం. అయితే ఆ మనస్సును ఎప్పుడు మనం దాని నుండి దూరం అవ్వగలం? మన సంస్కారాలను తగ్గించుకుంటే దాని నుంచి దూరం అవ్వగలం. అంటే మన సంస్కారాలు మంచిగా భగవంతుడు ఏ విధంగా మనకి నిర్ణయించాడో ఆ విధంగా మనం నడుచుకోగలిగితే మన సంస్కారాలు పూర్తిగా నాశనం అవుతాయి. తద్వారా మనస్సు కూడా నాశనం అయిపోతుంది. అంటే మనస్సు ఇంకా అది మనకేమి ఇంకా సలహాలు ఏమి ఇవ్వదు అనమాట. ఇచ్చినా మనం దాన్ని పట్టించుకునే స్థితిలో ఉండవు. ఆత్మ అంత ఫ్రీగా అయిపోయి అప్పుడు ఈ తప్పుదారి పట్టించే దీని నుంచి అది విడుదల పొంది అసలైన త్రోవలోకి, అంటే భగవంతుడు చేరే మార్గంలోకి వెళ్తుందన్నమాట. ఇంకా బంధించే గతం అని ఇంకొక ఇది చెప్పారనమాట. మానవుడు తప్పించుకోలేని విధంగా కాల ప్రవాహంలో చిక్కుకొని పోయాడు. అతడు
గతం యొక్క బరువుచే అణచబడి ఉన్నాడు. అది అతనిని ఇప్పుడుది చెయ్యు, అప్పుడది చెయ్యు అని ప్రోత్సహిస్తుంది. గతం అస్తిత్వం యొక్క విభిన్న ప్రపంచాలలో తన ప్రభావాన్ని వదిలి వెళుతుంది. అది వర్తమానంలో బడవలసిన విషయంగా నిర్ణయించబడిందే కొనసాగుతుంది. మనకు చూడండి, సాధారణంగా మనం ఎప్పుడూను అయిపోయిన కాలం వల్ల కలిగిన సంతోషాన్ని గుర్తుంచుకోం. ఎప్పుడు చూసినా ఏదైనా బాధలు కలిగినట్టయితే, లేకపోతే ఎవరైనా ఏదైనా మనకి ఏదైనా అన్నట్టయితే, ఏదైనా తప్పు జరిగినట్టయితే అదే గుర్తుంటుంది కానీ ఒకళ్ళు చేసిన మంచి మనకి గుర్తుండదు. అందుకని ఏం చేస్తాం, అప్పుడు ఆ మనిషిని చూడగానే ఒక మనిషిని చూడగానే అతను చేసిన గతంలో చేసిన మంచి మనకి గుర్తుకుండకుండా ఎప్పుడో ఏదో ఒక మాట అనేసాడో, లేకపోతే ఎప్పుడో ఏదో మనకి ఒక ఏదైనా అసౌకర్యం కలిగించాడో అదే మనసులో గుర్తుపెట్టుకుంటుంది అనమాట. గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ మనిషి మీద మనకి ప్రేమ ఉండటం లేదు. తిరిగి చూస్తే ఆ మనిషి మీద మనకు ఒక ద్వేషం అనేది కలుగుతుంది అనమాట. అంటే అతనితో ప్రేమగా మెలగడానికి మనకి అవకాశం ఇవ్వదు. అందువల్ల గతంలో ఏంటేంటి జరిగాయో అవే మనల్ని బంధిస్తున్నాయి. అందుకే అంటారు కదా, భూతకాలం లేదు, భవిష్యత్ కాలం లేదు, వచ్చి వర్తమాన కాలమే ఉందని చెప్తారు. అంటే మనం జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు, జరగబోయేదానికి మనం ఆలోచించినా మనం ఏమీ చేయలేము. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు కాబట్టి. అయితే ఇప్పుడు వర్తమానంలో మనం ఎలాగున్నామో, ఏం చేస్తున్నామో దాన్ని మనం సక్రమంగా మనం కానీ నిర్వర్తించుకుంటే మన జీవితం హాయిగా ఉంటుందనేసి బాబా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పారు. గతంలో పోగై ఉన్న వాటిని అన్నింటిలోనూ మనస్సు పొందిన అనుభవాల ఫలితంగా ఏర్పడిన జ్ఞాపకాలు, స్వభావాలు మనస్సులో గాఢంగా బడి స్థిరపడినవి మాత్రమే చాలా తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మనం అనుకున్నట్లే మనస్సు పూర్వం జరిగిన వాటి ప్రభావం వల్ల మనం ఏంటంటే మంచి చెయ్యాలన్నా, లేకపోతే మంచి తావులో వెళ్ళాలన్నా అది మనకి సాధ్యం కాకుండా ఉంటుందన్నమాట. గడిచిపోయిన గతం వల్ల సృష్టించబడిన పరిమితులను, వాటి స్వభావం, తీవ్రతల ప్రమేయం లేకుండా ఎదుర్కొనవలసి ఉంది. ఇప్పుడు ఒక వరదలు వచ్చాయనుకోండి, లేకపోతే ఏదైనా విపరీతమైన భూకంపం వచ్చిందనుకోండి, అది గడిచిపోయిన తర్వాత అప్పుడు ఎంత నష్టం జరిగిందో జరిగింది. అందులో మనం మిగిలి ఉన్నామంటే మనం ఇంకా అదే ఆలోచించుకొని, అయ్యో అలా వరదలు వచ్చినప్పుడు ఇలాగే అయిపోయింది, అలా భూకంపం వచ్చినప్పుడు ఇలాగే అయిపోయిందని మనం విచారిస్తూ కూర్చుంటే ఏమైనా ఉంటుందా? అలా కాదు కదా. దాన్ని మర్చిపోయి ఆ యొక్క చెడు ప్రభావాన్ని మన దగ్గర నుంచి తీసేసి మళ్ళా కొత్త జీవితాన్ని ఆరంభం చేయడానికి మనం ప్రయత్నించాలి. అలా అయినప్పుడే మనం ముందుకు వెళ్ళగలం. లేదు గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నామంటే మనం ముందుకి వెళ్ళలేము అని చెప్తున్నారు. అవి ఏంటంటే బంధనాలుగా అయిపోతాయి అన్నమాట. వాటి స్వభావం, తీవ్రతల ప్రమేయం లేకుండా ఎదుర్కోవాల్సిందే. అయినా అవి అనావశ్యకమైన బంధనాలుగా ఉంటాయి. అంటే దానివల్ల ఏమైనా ప్రభావం ప్రయోజనం ఉందా? మనం గతం గడిచిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడడం వల్ల ఏదైనా దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు కదా. అందుకని గతాన్ని గురించి ఆలోచించకూడదు అంటున్నారు. తర్వాత ఇంకొక రకమైన గతం యొక్క వారసత్వం ఆత్మను శక్తిమంతంగా బంధించగలిగినది. మనస్సులో స్థిరపరచబడిన ముద్రలు, వాసనలతో మానవ స్వభావాన్ని రూపుదిద్దుకునేలా చేయడంలోనే ఉంటుంది. వ్యక్తి సంక్రమించిన పరిస్థితుల నుండి పారిపోయే ప్రయత్నం చేయొచ్చు, మరియు అలా చేయడంలో ఆ వ్యక్తి కొంత విజయాన్ని కూడా పొందొచ్చు. కానీ ఆ వ్యక్తి తన సొంత మనస్సు నుండి పారిపోలేడు. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా ఒక పని చేస్తాం అనుకోండి, ఒక చెడ్డ పని చేస్తాం అనుకోండి, చేసిన తర్వాత దానివల్ల మనకు కొంత తర్వాత మనకు తెలిసింది ఇది మనం చేసింది తప్పు పని చేస్తాం అని తెలిసింది అనుకోండి. తెలిసినా కానీ మనస్సు ఏంటవుతుంది, మనం ఆ చేసిన పని మనం లేదు అని మనం సమర్థించేసుకుంటాం. ఆ పరిస్థితుల్లో మనం ఆ చెడ్డ పని చేసాము, మరి ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే అదే పని చేస్తారు అని మనల్ని మనం సమర్థించేసుకోవచ్చు. కానీ మనస్సు మాత్రం తెలిసిపోతుంది. అందుకే అంటారు కదా, మనస్సు ఒక్కొక్క రకమైన అదే మనకి మనస్సాక్షి అంటారు, మనకు తెలుసు కదా. అది మనల్ని ఎప్పుడు బాధిస్తూనే ఉంటుంది అలాగా. అంటే దానికి తెలుసు మనం తప్పు చేసామని.
కానీ మనం దేనివల్ల మనం అలాగ మనం సమర్థించుకుంటున్నాము, గతాన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం. తర్వాత మనకు దానివల్ల వచ్చే సంస్కారాల వల్ల మనమేమో దాన్ని సమర్థించేసుకుంటున్నాం అనమాట. మనస్సు జీవితాంతం వెంటనే విడవకుండా ఉంటుంది. మరణం తర్వాత ఈ భూమి మీదనే కాక స్వర్గ నరక స్థితుల్లోనూ అంతం లేకుండా కొనసాగే పునర్జన్మల క్రమంలోనూ అది వెంటనే ఉంటుంది. అది వ్యక్తిగత జీవాత్మకు ఎప్పుడూ విడిపోని సహచరునిగా ఉంటుంది. మోక్ష ప్రాప్తిలో కానీ లేదా భగవదైక్యం పొందినప్పుడు తప్ప ఆ మనస్సు ఎప్పుడూ తొలగించబడదు. మనస్సు అనేది మనకి స్టార్టింగ్ ఆత్మ యొక్క ఇది ఆత్మ పరిణామ క్రమం అవనివ్వండి, అంటే వాటికి మనస్సు బయటికి తెలియదు, మనస్సు యొక్క ప్రభావం. కానీ ఎప్పుడైతే మానవ జన్మ వచ్చిందో అప్పటి నుంచి మనస్సు యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. అది జీవితాంతం ఉంటుంది, మరణించిన తర్వాత కూడా ఉంటుంది. అదే తర్వాత స్వర్గస్థితుల్లోనూ నరక స్థితుల్లోనూ కూడా ఉంటుంది. పునర్జన్మ క్రమంలోనూ కూడా ఈ మనస్సు తన వెంట సంస్కారాలను పట్టుకుని నెక్స్ట్ జన్మకి తీసుకెళ్తుంది. అది ఎప్పుడు పోతుంది మన దగ్గర నుంచి, మనోనాశం ఎప్పుడవుతుంది అంటే మనం మోక్ష ప్రాప్తి పొందినప్పుడు కానీ లేకపోతే భగవదైక్యం పొందినప్పుడు కానీ అప్పుడు మనస్సు పోతుంది తప్ప ఇంకెప్పుడు కూడా మనస్సు మనతోటి అలాగా మన ఫ్రెండ్ లాగా వెళ్తూనే ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక దృక్పథంలో ఒక వ్యక్తికి అతని మనస్సు యొక్క స్వభావాన్ని బట్టి ఏర్పడే బంధనాలు బాహ్య పరిస్థితుల వల్ల ఏర్పడే బంధనాల కన్నా చాలా ఘోరమైనవి. 2 రకాల బంధనాలు కూడా గతం యొక్క స్మృతులే. అవి నేటి అనుభవాలను నిశితంగా నిర్ణయిస్తాయి. అంతేగాక భవిష్యత్తులో జరగబోయే వాటిని కూడా నిర్ణయిస్తాయి. అదే ఇదేంటంటే ఈ మనస్సు వల్ల, ఈ సంస్కారాల వల్ల మనకేమో బంధనాలు ఏర్పడడం వల్ల, బంధనాలు ఏం చేస్తాయంటే ఒక మామూలుగా బాహ్యంగా కూడా బంధనాలే, అంటే నెక్స్ట్ జన్మకు కూడా బంధనం అవుతుంటాయి. దాన్ని బట్టే మనకి నెక్స్ట్ జన్మ వస్తుంది. తర్వాత ఆధ్యాత్మికంగా కూడా, అంటే అది మనకి ఆధ్యాత్మికంగా పురోగమనానికి వెళ్లకుండా దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట. ప్రస్తుత కాలంలో మానవుడు నిజమైన స్వాతంత్రంతో ప్రవర్తించలేడు. ఎందుకంటే అతడు తన గతం యొక్క బంధనాల్ని తన వెంట ఈడ్చుకొని తెస్తాడు. అతడు తప్పించుకోలేని విధంగా తనకు ఇతరులకు కూడా బాధలను సృష్టించుకుంటూ పోతాడు. అలా స్వయంగా ఏర్పరచుకున్న ముద్రలు లేదా సంస్కారాల ఉద్వేగాన్ని పోగు చేసుకుంటాడు. అది పరిమితమైన అహంకారపూరిత మనస్సుకి కొట్టలాగా ఏర్పడుతుంది. గతాన్ని మార్చడం సాధ్యం కాదు. దానిలోని రాటుదేలిన ఎన్నో సంఘటనల సమాహారం ఉంటుంది. కానీ అది పరిమితమైన నేటి అహానికి ఒక రూపాన్ని ఇచ్చి భవిష్యత్తులో రాబోయే అహానికి రూపకల్పన చేస్తుంది. ఇంతవరకు మనం అనుకున్నదే ఈ మనస్సు వల్లే మనకి అన్ని అవుతున్నాయి. మనం గతంని ఈ మనస్సు వల్ల ఏమవుతుందంటే పూర్వం జరిగిన దాన్ని మర్చిపోలేకపోతున్నాము. తర్వాత వచ్చేదాన్ని మనం ఆపలేకపోతున్నాం. అందువల్ల ఈ మన దీనివల్ల దేనికి అవుతుంది, అహానికి రూపాన్ని ఇస్తుంది. ఈ మన మనస్సు అనేది మన అహంకి రూపం ఇచ్చి మనకి నెక్స్ట్ భవిష్యత్తులో కూడా అది మనం మంచి తోవలో వెళ్ళడానికి వాటికి కూడా అది అడ్డుకుంటుంది అనేసి బాబా చెప్తున్నారు. ఇవాళ టైం అయిపోయిందండి, ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళా సోమవారం నాడు చదువుకుందాం. ఇది తర్వాత ఇంకా నిజమైన అవకాశం, కర్మశాసనం అన్నీ ఉన్నాయి. వాటి గురించి అంటే బాబా చెప్పడం ఏంటంటే ఈ అహం కర్మల వల్ల, మనం చేసిన సంస్కారాల వల్ల మనం నెక్స్ట్ జన్మలో కర్మలు చేస్తుంటాం. అది అహంకారానికి దారి తీస్తుంటుంది. ఆ అహంకారమే మనకి భగవంతుణ్ణి దూరం చేస్తుంది అనేసి ఇవన్నీ ఇప్పుడు చదివిన వరకు మనం తెలుసుకున్నాము. ఇంతటితో అయిపోయిందండి. జై బాబా. ఇప్పుడు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా సులోచన గారిని ప్రార్థిస్తున్నాను. జై బాబా అండి. సులోచన గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। सनातन पुरुषुडवु नीके प्रभुमा मनसु हारतुलु पलुकके एदलु दोचिन नीकिवेमा प्रेम हारतुलु सनातन पुरुषुडवु नीके प्रभुमा मनसु हारतुलु पलुकके एदलु दोचिन नीकिवेमा प्रेम हारतुलु प्रभुनि प्रेम
సర్వము నీవే అన్నాము సదాని నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు కనులలో నిండిపోయెను నీదు రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపన నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదమా ప్రాకులాటంట అలాగని శోధనము చేస్తే ప్రభుమా ఊపిరనంత పరాత్పర పరమ పావన నీకివేమా మనసు హారతులు అగోచర ఆది అంతములేని నీకే ప్రేమ హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा ज्योति गाరు जय मेहर बाबा अंడి